రెండో వన్డే కోసం భారత్ క్రికెట్ జట్టు కటక్ చేరుకుంది. ఈ సమయంలో శనివారం టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మిస్టరీ మరియు అద్భుతాలు నిండిన ప్రపంచ ప్రసిద్ధ భగవాన్ పూరి జగన్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ను ఓడించిన భారత్ జట్టు కటక్కు చేరుకుంది. సిరీస్లో రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. దీనికి ముందు టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు అద్భుతాలు మరియు రహస్యాలతో నిండిన ఆలయానికి చేరుకున్నారు. ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది. ఇక్కడ మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని పూరి జగన్నాథ్ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. రెండో వన్డేకు ముందు టీమిండియా ఆటగాళ్లు అక్కడికి చేరుకొని జగన్నాథుని ఆశీస్సులు తీసుకున్నారు. వరుణ్, అక్షర్ మరియు సుందర్ జగన్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి కటక్ చేరుకున్న తర్వాత జగన్నాథుని ఆశీస్సులు తీసుకున్నారు. కటక్ నుండి జగన్నాథపురి దేవాలయం దూరం దాదాపు 83 కిలోమీటర్లు. ముగ్గురు ఆటగాళ్లు శనివారం ఉదయం లార్డ్ కోర్టుకు హాజరై ప్రార్థనలు చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ముగ్గురు ఆటగాళ్లు భగవంతుని దర్శనం చేసుకుని తిరిగి తమ హోటల్కు వెళ్లారు. ముగ్గురు ఆటగాళ్లు ప్రత్యేక వాహనంలో ప్రయాణించారు. ముగ్గురు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్లు జగన్నాథ ఆలయం సముదాయంలో ప్రత్యేక వాహనంపై వెళ్తూ కనిపించారు. ముగ్గురు 4 చక్రాల ఎలక్ట్రానిక్ వాహనంలో వారితో పాటు వారి భద్రత కోసం చాలామంది పోలీసులు కూడా నిలబడి ఉన్నారు. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.